నమస్కారం. సిక్కల హృదయ స్పందన న్యూస్కి స్వాగతం. నేను సంతోష్. ముందుగా ఈనాటి వార్తల్లోని వివరాలు ఇలా ఉన్నాయి. విశాఖపట్నంలో 2వ ఏరోస్పేస్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఎగ్జిబిషన్ కార్యక్రమం ఈరోజు జరిగింది. ఈ కార్యక్రమంలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు పాల్గొని మాట్లాడారు. మనం ఏరోస్పేస్ మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలో కన్జ్యూమర్ కాకూడదు, ప్రొడ్యూసర్ కావాలని ఆకాంక్షించారు. ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ ఉన్నత బెంచ్ మార్క్ అందుకుందన్నారు. ప్రపంచానికి తక్కువ ఖర్చుతో అధునాతన సాంకేతికతను ఎలా సంపాదించుకోవచ్చో ఇండియా చూపించిందన్నారు. గ్లోబల్ స్టాండర్డ్స్తో తక్కువ ఖర్చుతో ఏరోస్పేస్ సెక్టార్లో అనేక మైలురాళ్లు సాధించామని ఆనందాన్ని వ్యక్తం చేశారు. వచ్చే 5 ఏళ్లలో 50 ఎయిర్పోర్ట్స్, వచ్చే 25 ఏళ్లలో 200 ఎయిర్పోర్ట్స్ విజన్తో వెళ్తున్నామని చెప్పారు. మహిళలు పైలట్లుగా గ్లోబల్ యావరేజ్ 5% ఉంటే మన దగ్గర 25% ఉందని, ఇంకా పెంచాల్సిన అవసరం ఉందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పినట్టు విలువైన భాగస్వామ్యం కేంద్రం రాష్ట్రంలో నడుస్తుందని, 45 ఏళ్ల అనుభవం బాబుది, డీప్ విజన్ మోదీది అని చెప్పారు. ఏరోస్పేస్ మ్యానుఫ్యాక్చరింగ్ తాలూకా సమ్మిట్ మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అలాగే సిఐఐ తాలూకా ఆధ్వర్యంలో ఈరోజు నిర్వహించుకున్నాం. దేశ నలుమూలల నుంచి ఏవియేషన్ మ్యానుఫ్యాక్చరింగ్లో ఇన్వాల్వ్ అయిన పెద్ద పెద్ద కంపెనీలు కానీ, స్టార్టప్స్ కానీ, ఆంటర్ప్రినర్స్ కానీ వాళ్ళందరినీ ఇన్వైట్ చేస్తూ గవర్నమెంట్ ఆఫీషియల్స్ అలాగే స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ తాలూకా పార్టిసిపేషన్తో ఈ కాన్ఫరెన్స్ చేస్తున్నాం. అండ్ చాలా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఒకటి, ఈరోజు మన ప్రధానమంత్రి గారు కానీ అలాగే మన రాష్ట్ర ముఖ్యమంత్రి మరియు చంద్రబాబు నాయుడు గారు కానీ వీళ్ళందరూ కూడా మ్యానుఫ్యాక్చరింగ్ పెద్ద ఎత్తున ప్రమోట్ చేయాలనే ఆలోచనతో రిఫార్మ్స్, పాలసీస్ తీసుకొని వస్తున్నారు. ఇది ఒక గ్రేట్ స్ట్రెంగ్త్ ఈరోజు భారతదేశానికి ఉన్నది. దేశం అలాగే ప్రపంచంలో మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్కడైనా ఈరోజు ఒక ట్రస్టెడ్ పార్ట్నర్ ఒకరు ఉన్నారంటే అది మన భారతదేశం అనేది ప్రపంచం మొత్తం మీద ఒక మంచి స్ట్రాంగ్ బ్రాండ్ క్రియేట్ అయింది. దాన్ని సివిల్ ఏవియేషన్, ఏరోస్పేస్, డిఫెన్స్, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్తో ఇంక్లూడ్ చేయాలన్నది మా తాలూకా ఒక పుష్ మిషన్ కింద మేము ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకున్నాం. ఈ యొక్క రెస్పాన్స్తో రేపు భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ని ఒక ఏరోస్పేస్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ కింద క్రియేట్ చేయాలని ఈరోజు కొన్ని నిర్ణయాలు కూడా తీసుకొని కొంతమందిని ఎంకరేజ్ చేస్తూ ఎవరైతే ఈరోజు పార్టిసిపేట్ చేస్తున్నారో వాళ్ళందరికీ ఫ్యూచర్లో ఎలా అయితే ఇక్కడ ఒక కొత్త పాలసీ కూడా స్టేట్ గవర్నమెంట్ ఈరోజు తీసుకొని వచ్చింది. ఆ పాలసీని ముందుకు నడిపిస్తూ చాలా కంపెనీలు ఇక్కడికి వచ్చే విధంగా మా తరఫున కూడా సపోర్ట్ చేస్తున్నాం. ఓవరాల్గా కూడా మంచి పొటెన్షియల్ ఉంది ఏరోస్పేస్ ఇండస్ట్రీకి. ఇప్పుడు చూసుకుంటే చాలా కాంపోనెంట్స్, ఎయిర్బస్ కానీ, బోయింగ్ లాంటి సంస్థలు, పెద్ద పెద్ద సంస్థలు కూడా మన దేశంలో కాంపోనెంట్స్ తయారు చేసి వాళ్ళ ఎయిర్ క్రాఫ్ట్స్లో ఉపయోగిస్తారు. సో ఆ కాంపోనెంట్ బేస్ని ఇంక్రీజ్ చేయాలి, అలాగే కోర్ కాంపిటెన్సీ మ్యానుఫ్యాక్చరింగ్లో కూడా మనం ఇంక్రీజ్ చేయాలన్నది మన గవర్నమెంట్ తాలూకు ఆలోచన. దానికి అనుగుణంగా రేపు భవిష్యత్తులో కూడా మంచి నిర్ణయాలు తీసుకుంటూ ఈ సెక్టర్ని ప్రమోట్ చేస్తాం. అందులోనే ఇప్పుడు చూసాం, మనం బోయింగ్ లాంటి సంస్థ సిఎస్ఆర్ యాక్టివిటీ కింద మన ప్రాంతంలో ఉన్నటువంటి చిన్నపిల్లలు, అలాగే కాలేజ్కి వెళ్తున్న వాళ్ళు, డిప్లొమా చదువుతున్న వాళ్ళు, వాళ్ళందరికీ కూడా ఒక కెరియర్ గైడెన్స్ ఇస్తూ వాళ్ళకి స్కిల్లింగ్ అండ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్తో పెద్ద పెద్ద ఎంఎన్సీస్తో ఈరోజు కనెక్ట్ చేస్తున్నారు. ఇప్పుడే చాలామంది మార్జినల్ బ్యాక్గ్రౌండ్స్ నుంచి వస్తున్న పిల్లలు కూడా చూసాం. ఎవరైతే సరైన అవకాశాలు రాకపోవచ్చో అలాంటి వాళ్ళందరినీ కూడా ట్రైన్ చేసి కమ్యూనికేషన్, సాఫ్ట్ స్కిల్స్ కావచ్చు, అలాగే హార్డ్ స్కిల్స్ కావచ్చు, అన్నింటినీ కూడా ఇండస్ట్రీ రిక్వైర్మెంట్ ఏదైతే ఉందో దాంతో కనెక్ట్ చేసి ఈరోజు ఒక మంచి ప్రోగ్రామ్ వాళ్ళు తయారు చేసి చేస్తున్నారు. ఆర్థికంగా వెనుకబడిన వర్గాల్లో చిన్న వయసులో వివాహాలు ఇంకా కొనసాగుతున్నాయని, ఇవి అనారోగ్య సమస్యలకు దారి తీస్తాయని, పుట్టబోయే పిల్లల భవిష్యత్తుపై ప్రతికూల ప్రభావం ఉండవచ్చునని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె హరిబాబు తెలిపారు. సింగపురంలో బాలబాలికలు స్థానికులతో కలిసి నిర్వహించిన అవగాహన సదస్సులో హరిబాబు మాట్లాడుతూ పిల్లలను బాగా చదివించి ఉన్నత స్థాయికి చేరేలా ప్రోత్సహించమని తల్లిదండ్రులకు సూచించారు. చిన్న వయసులో వివాహాలు లేదా వాటి కారణంగా వచ్చే సమస్యల విషయంలో న్యాయ సహాయం కోసం 15-100 టోల్ ఫ్రీ నెంబర్ లేదా స్థానిక జిల్లా కోర్టులోని న్యాయ సేవాధికార సంస్థను సంప్రదించవచ్చునని హరిబాబు పేర్కొన్నారు. కార్యక్రమంలో టి వెంకటేష్, జి ఇంద్రప్రసాద్, ఆదిత్యనాయుడు, ఏ రమేష్, ఉపాధ్యాయులు, స్థానికులు పాల్గొన్నారు. దాన్ని మనము ట్రాన్స్లేషన్ చేసుకుంటే బాల్య వివాహ నిషేధ చట్టం. బాలిక, బాలుడు అంటే ఆ చట్టం కింద 18 సంవత్సరాలు నిండని వాళ్ళు బాలిక అని, 21 సంవత్సరాలు నిండని వాళ్ళని బాలుడు అని అంటారు. ఆ వయసు నిండని వాళ్ళకి ఎవరైనా పెళ్లి చేస్తే దాన్ని బాల్య వివాహం అంటారు. ఒకవేళ కనుక బాల్య వివాహం కనుక చేసినట్లయితే ఆ బాల్య వివాహము చట్టరీత్యా చెల్లదు. బాలుడు కానీ బాలిక కానీ ఎవరైతే బాల్య వివాహానికి గురవుతారో వారు ఎవరొకరు కోర్టుకు వచ్చి నా వివాహం రద్దు చేయమంటే కోర్టు వారి విచారణ జరిపి ఆ వివాహాన్ని రద్దు చేసే పరిస్థితి ఉంటుంది. అలాగే
ఆ వివాహం చేసినటువంటి పెద్ద మనుషులకి అలాగే వివాహము జరిపించినటువంటి తల్లిదండ్రులకి వ్యతిరేకంగా ఉంటారు. బాల్య వివాహం చేయడం అనేది అనర్థం. ఎందుకంటే 18 సంవత్సరాలు నిండిన ఆడపిల్ల తల్లిదండ్రుల చాటు పిల్లగా బతుకుతుంది. కూటమి ప్రభుత్వంలోనే రాష్ట్ర అభివృద్ధి అని ఆమదలవలస శాసనసభ్యులు రాష్ట్ర పీసీ చైర్మన్ కోన రవికుమార్ అన్నారు. ఆమదలవలస నియోజకవర్గంలోని ఆమదలవలస పట్టణంలో డిగ్రీ కాలేజీల్లో అదనపు గదుల నిర్మాణం కోసం 4,25,00,000 రూపాయల నిర్మాణ వ్యయంతో నిర్మించబోయే తరగతి భవనాలకు శాసనసభ్యులు రాష్ట్ర పీసీ చైర్మన్ కోన రవికుమార్ ఈరోజు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వచ్చాక నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయని, అభివృద్ధిని చేసి చూపుతామని చెప్పారు. కార్యక్రమంలో అధికారులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు. శ్రీ విశ్వవసు నామ సంవత్సర భాద్రపద శుద్ధ పౌర్ణమి శతభిష నక్షత్రయుక్త సంపూర్ణ చంద్రగ్రహణం ఈ నెల 7వ తేదీ ఆదివారం సంభవించనున్నందున ఆ రోజు మధ్యాహ్నం నుండి అరసవేలి శ్రీ సూర్యనారాయణ స్వామి వారి దర్శనం తాత్కాలికంగా నిలిపివేయడం జరుగుతుందని ఆలయ ఉప కమిషనర్ కార్యనిర్వహణ అధికారి KLVV ప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు. గ్రహణ కాలంలో స్పర్శకాలం రాత్రి 9:56 మధ్యకాలం రాత్రి 11:40 మోక్షకాలం రాత్రి 1:26 ఆద్యంత పుణ్యకాలం రాత్రి 3:35 వరకు ఉంటుందని ఈవో వివరించారు. ఆదివారం రాత్రి సంపూర్ణ చంద్రగ్రహణం కారణంగా ఆ రోజు మధ్యాహ్నం 2 గంటల నుండి దేవాలయం మూసివేయడం జరుగుతుందని, సంప్రోక్షణ శుద్ధి కార్యక్రమాల అనంతరం మరుసటి రోజు 8వ తేదీన సోమవారం ఉదయం 7:30 భక్తులకు దర్శనాలు తిరిగి ప్రారంభించడం జరుగుతుందని ఆయన వివరించారు. ఈ విషయం భక్తులు గమనించాలని విజ్ఞప్తి చేశారు. నగరంలోని అరసవెల్లి రోడ్లోనున్న సర్వాణి విద్యాలయంలో శుక్రవారం వ్యవహారిక భాషోద్యమ పితామహుడు గిడుగు వెంకట రామ్మూర్తి పంతుల జయంతి కార్యక్రమాన్ని యాజమాన్యం నిర్వహించింది. ముందుగా తెలుగు తల్లి గిడుగు చిత్రపటాలకు పుష్పమాలంకరణ గావించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా హెడ్ మిస్ట్రెస్ డాక్టర్ కె రేఖ మాట్లాడుతూ గ్రాంధిక భాష సంఖ్యల నుండి వ్యవహారిక భాషకు విముక్తిని కల్పించి తెలుగు భాషకు తీయదనాన్ని, మాధుర్యాన్ని అందించిన భాషా శాస్త్రవేత్త గిడుగు అని, ఆయనను స్ఫూర్తిగా తీసుకొని అమ్మ భాష అయిన తెలుగు భాషపై అలక్ష్యాన్ని విడనాడాలని అభిలాషించారు. అనంతరం సంస్థ కరెస్పాండెంట్ అందవరపు ఆంజనేయులు మాట్లాడుతూ ఆకలి తీర్చుకునేందుకు అన్య భాషలు నేర్చుకోవచ్చు కానీ ఆ వ్యామోహంలో స్వభాష అయిన తెలుగుకు అన్యాయం చేయడం తగదని, తెలుగు భాషోన్నతికి కృషి చేయాలని కోరారు. సంస్థ వ్యవస్థాపకులు అందవరపు సూరిబాబు మాట్లాడుతూ గిడుగు రామ్మూర్తి పంతులు చేసిన కృషి ఫలితంగానే నేడు వ్యవహారిక భాషగా తెలుగు అత్యంత జనబాహుల్యంలోనికి చేరిన భాషగా పేరుగాంచిందని, అంతర్జాతీయ భాషగా ఆంగ్లం, జాతీయ భాషగా హిందీ, ప్రాంతీయ భాషగా తెలుగు, ఈ విధంగా 3 భాషలకు సమ ప్రాధాన్యతనిస్తూ సర్వాణి విద్యాలయ ప్రతి సంవత్సరం 3 భాషలకు దినోత్సవ వేడుకలు నిర్వహిస్తుందని గుర్తు చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన పోటీలలో గెలుపొందిన విజేతలకు బహుమతులను ప్రదానం చేశారు. వ్యవహార భాష పితామహుడు తెలుగు భాషకు వెలుగు తెచ్చిన గిడుగు రామ్మూర్తి పంతులు జయంతి వేడుకలు శుక్రవారం శ్రీకాకుళం నగరంలో గాంధీ మందిరంలో స్టార్ వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా గిడుగు రామ్మూర్తి పంతులు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వాకర్స్ ఇంటర్నేషనల్ సంస్థ 102 గవర్నర్ కొంక్యాన మురళి మాట్లాడుతూ వ్యవహారిక భాషగా తెలుగుకు ఒక గుర్తింపు, గౌరవం తెచ్చిన ఘనత గిడుగు రామ్మూర్తి పంతులకు దక్కుతుందన్నారు. గిడుగు రామ్మూర్తి పంతులు జయంతి వేడుకలు రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని, ఇందుకు సంబంధించి కూటమి ప్రభుత్వం తగు నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు. దేశ భాషలందు తెలుగు లెస్స అని కీర్తించడానికి ప్రధాన కారకులు గిడుగువారు అని కొనియాడారు. రాష్ట్ర జర్నలిస్టుల ఫోరం ఉపాధ్యక్షులు శాసప్ జోగినాయుడు మాట్లాడుతూ తెలుగు భాషకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు, గౌరవం తెచ్చిన మహోన్నత వ్యక్తి గిడుగు రామ్మూర్తి పంతులని, గిడుగు రామ్మూర్తి పంతులు శ్రీకాకుళం జిల్లా సరుబుజ్జిలి మండలం పర్వతాలపేట గ్రామంలో జన్మించడం జిల్లా చేసుకున్న అదృష్టమని అన్నారు. ఆధునిక తెలుగు భాషా సాహిత్యాలకు వైతాళికులుగా పేర్కొనే వారిలో గిడుగు రామ్మూర్తి పంతులు ఒకరు కావడం గమనార్హం అన్నారు. ఆదివాసీ పుత్రులు గిడుగును ఒక దైవంగా భావించి పూజించడం ఆయన చేసుకున్న అదృష్టమని అన్నారు. సవర భాషకు రూపం తీసుకుని వచ్చిన గిడుగు రామ్మూర్తి పంతులు కొన్నాళ్ల పాటు ఆంధ్ర, ఒడిశా సరిహద్దుల్లో ఉన్న గిరిజన ప్రాంతాల్లో నివసించి సవరలతో మమేకమై వారికి ప్రత్యేక భాషకు ఒక లిపిని కనుగొన్నారని చెప్పారు. ఒడిశా, ఆంధ్ర సరిహద్దు గ్రామాల్లో నేడు సవర భాష పాఠశాలలు ఉన్నాయంటే కారణం ఆనాడు గిడుగు రామ్మూర్తి పంతులు కనుగొన్న సవర లిపి అన్నారు. సవర భాష లికర్తగా, వ్యవహారిక భాష ఉద్యమకర్తగా చరిత్రలో చిరస్థాయిగా నిలిచే గిడుగు రామ్మూర్తి ఆశయ సాధనకు కృషి చేయాల్సిన అవసరం, ఆవశ్యకత అందరిపై ఉందని అన్నారు. స్టార్ వాకర్స్ క్లబ్ వ్యవస్థాపకులు గేదెల ఇంద్రప్రసాద్ మాట్లాడుతూ అమ్మ భాషాభివృద్ధికి అందరూ కలిసికట్టుగా ముందుకు సాగాలని కోరారు. కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్ట్ ఎన్ ఈశ్వర్రావు, స్టార్ వనితా వాకర్స్ క్లబ్ అధ్యక్షురాలు గేదెల లక్ష్మి, స్టార్ వాకర్స్ క్లబ్ ప్రతినిధులు పిజి గుప్తా, బివి రవిశంకర్, ఎస్ సంజీవరావు, డి కృష్ణారావు, వానపల్లి రాంబాయ్, బొడ్డేపల్లి ప్రసాదరావు తదితరులు పాల్గొన్నారు.
శ్రీకాకుళం ప్రభుత్వ మహిళా కళాశాలలో తెలుగు గెస్ట్ లెక్చరర్ పోస్టుకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నామని కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కె సూర్యచంద్రరావు తెలియజేశారు. పీజీలో కనీసం 55% మార్కులు, యూజీసీ నెట్ అర్హత, ఏపీ సెట్, పిహెచ్డి అర్హత కలిగిన వారు ఆగస్టు 30వ తేదీన సంబంధిత సర్టిఫికేట్స్తో ఉదయం 10 గంటలకు ఇంటర్వ్యూలకు హాజరు కావాలని ప్రిన్సిపల్ తెలిపారు. నగరంలోని స్థానిక మంగువారి తోటలో వినాయక నవరాత్రి మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. పెద్దిన మురళీకృష్ణ, పూర్ణిమ దంపతుల ఆధ్వర్యంలో వినాయక నవరాత్రుల్లో భాగంగా శుక్రవారం శ్రీ చక్రార్చన, శ్రీ లక్ష్మీ గణపతి మూలమంత్ర పూర్వక హవనం జరిపారు. ఈ కార్యక్రమానికి చుట్టుపక్కల భక్తులు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. ఉచిత బస్సు పథకం వలన ఉపాధి కోల్పోతున్న ఆటో, మ్యాక్సీ డ్రైవర్లకు వృత్తి ఇచ్చి ప్రభుత్వం ఆదుకోవాలని సిఐటి జిల్లా అధ్యక్షులు సిహెచ్ అమ్మన్నాయుడు డిమాండ్ చేశారు. ఉచిత బస్సు పథకం వలన ఉపాధి నష్టపోతున్న ఆటో, మ్యాక్సీ డ్రైవర్లకు సంవత్సరానికి 25,000 రూపాయల వృత్తి ఇవ్వాలని, సంక్షేమ చట్టం చేయాలని కోరుతూ రణస్థలంలో సిఐటియు, ఏఐటియుసి ఆటో, మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లు రామతీర్థం జంక్షన్ నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు ప్రదర్శన నిర్వహించి అనంతరం ధర్నా చేసి తహసీల్దార్లకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు కల్పించిన ఫ్రీ బస్ సౌకర్యం వలన ఆటో డ్రైవర్లు కిరాయిలు లేక తీవ్రంగా నష్టపోతున్నారని అన్నారు. ప్రయాణికులకు సేవలందిస్తూ కుటుంబాలను పోషించుకుంటున్న డ్రైవర్లపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెంచిన డీజిల్, పెట్రోల్, వాహన విడిభాగాలు, నిత్యావసర వస్తువుల ధరలు పెరగడంతో రోజంతా ఆటో, వ్యాన్లు నడిపినా పూట గడవడమే కష్టంగా ఉన్న తరుణంలో రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించడంతో ఆటోలు, వ్యాన్లు, జీపు డ్రైవర్లకు ఆదాయం రాక, ప్రైవేటు ఫైనాన్స్లకు వాయిదాలు కట్టలేక, కుటుంబ పోషణకు చేసిన అప్పులు తీర్చలేక తీవ్ర ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ప్రభుత్వం స్పందించి కార్మికులకు న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏఐటియుసి నాయకులు కె శివ, సిఐటియు నాయకులు వెలమల రమణ, ఎస్ లక్ష్మణరావు, బి రామకృష్ణ, బొంతు లక్ష్మణరావు, చిరంజీవి, ఎం రాముడు, జగదీష్, జి కృష్ణ తదితరులు పాల్గొన్నారు. ప్రజల ఆరోగ్యమే ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. కోటబొమ్మాలి పార్టీ కార్యాలయంలో గురువారం ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి 13,79,835 రూపాయల చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి సహాయ నిధి పేద ప్రజలకు వరం లాంటిదని, గత ప్రభుత్వం పేదల ఆరోగ్యం విషయంలో చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించిందని విమర్శించారు. ప్రస్తుతం రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సారథ్యంలో బడుగు బలహీన వర్గాల అభివృద్ధి, వారి అభ్యున్నతికి, సంక్షేమం, ఆరోగ్యం పట్ల పూర్తి భరోసా కల్పిస్తున్నారని, వైద్యపరంగా ఆపదలో ఉన్నవారికి సకాలంలో చికిత్స కోసం ఎంత మొత్తంలో ఖర్చు పెట్టడానికైనా ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. పేద ప్రజల వైద్యం కోసం అందిస్తున్న నిధులను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పార్టీలకు అతీతంగా కేవలం అర్హత ఆధారంగానే సీఎం రిలీఫ్ ఫండ్ నిధులు అందిస్తున్నట్లు వివరించారు. సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఎందరో నిరుపేదల కుటుంబాల్లో ప్రాణాలు నిలబడుతున్నాయని అన్నారు. వైద్య ఖర్చుల భారమై ఆర్థిక సమస్యలతో బాధపడుతున్న వారి జీవితాల్లో ముఖ్యమంత్రి సహాయ నిధి వెలుగులు నింపుతుందన్నారు. రాష్ట్రంలో వైద్య విద్యకు కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందన్నారు. కార్యక్రమంలో నియోజకవర్గం ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు. నగరంలోని స్థానిక మంగువారి తోటలోని సంపత్ వినాయక ఆలయంలో వినాయక నవరాత్రి మహోత్సవాలు అర్చకులు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఆలయ వ్యవస్థాపకులు కొండ రాంబాబు ఆధ్వర్యంలో వినాయక చవితి సందర్భంగా శుక్రవారం శ్రీ లక్ష్మీ గణపతి హోమం నిర్వహించారు. అలాగే లక్ష్మీ లలిత సహిత కుంకుమార్చన, లలితా హోమం, లక్ష్మీ గణపతి హోమం పూజలను నిర్వహించారు. భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. రాష్ట్ర రైతాంగానికి వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు మరొక శుభవార్త తెలిపారు. యూరియా సరఫరా విషయంపై కేంద్ర వ్యవసాయ ఎరువుల రసాయనిక మంత్రితో మాట్లాడడంతో నేడు రాష్ట్రానికి 10,350 మెట్రిక్ టన్నుల యూరియా గంగవరం పోర్టునకు చేరుకుంటుందని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థనకు సత్వరమే సానుకూలంగా స్పందించి రాబోయే సెప్టెంబర్ నెల 6వ తేదీన రావాల్సిన యూరియా సరుకును వారం ముందుగానే రాష్ట్రానికి సరఫరా చేసినందుకు కేంద్రానికి మంత్రి అచ్చెన్న ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చొరవతో త్వరితగతిన యూరియా రాష్ట్రానికి చేరుకుంటుందని అన్నారు.
ఇండియా పొటాష్ లిమిటెడ్ కంపెనీ ద్వారా ఈ ఎరువులను గంగవరం పోర్టులో దిగుమతి చేసుకుంటున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లోని వ్యవసాయ పంటల సాగు పరిస్థితి, వాటి దశలను బట్టి యూరియా అవసరాలను శాస్త్రీయంగా బేరోజు చేసుకుంటూ ప్రణాళికాబద్ధంగా అత్యంత అవసరం ఉన్న ప్రాంతాలకు తక్షణ పంట అవసరాలకు అనుగుణంగా మాత్రమే వ్యవసాయ అధికారుల పూర్తి పర్యవేక్షణలో రైతులకు యూరియాను సరఫరా చేయాలని వ్యవసాయ శాఖ కమిషనర్ ఢిల్లీరావుకు మంత్రి అచ్చెన్నాయుడు ఆదేశించారు. సెప్టెంబర్ నెల మొదటి వారంలో కాకినాడ పోర్టుకు సుమారు 25,000 మెట్రిక్ టన్నుల యూరియాకు తక్కువ కాకుండా సరఫరాకు కేంద్రం హామీ ఇచ్చిందని మంత్రి తెలిపారు. రైతులు యూరియా సరఫరా విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఈ ఖరీఫ్ సీజన్కి యూరియా పుష్కలంగా లభిస్తుందని హామీ ఇచ్చారు. రైతులు వారి పంట తక్షణ అవసరాలకు మాత్రమే యూరియాను కొనుగోలు చేయాలని, వచ్చే రబీ సీజన్కు ముందస్తు కొనుగోలు చేయాల్సిన అవసరం లేదని రైతులను మంత్రి విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎరువులను ఇతర రాష్ట్రాలకు పక్కదారి మళ్లకుండా, అధిక ధరలకు అమ్మకుండా నిఘా ఎన్ఫోర్స్మెంట్ను మరింత కట్టుదిట్టం చేసి కేసులు నమోదు చేస్తున్నామని తెలిపారు. ప్రతి జిల్లాలో కలెక్టర్, ఎస్పీల ఆధ్వర్యంలో వ్యవసాయ, పోలీస్, విజిలెన్స్, రెవెన్యూ, పరిశ్రమల అధికారులతో సంయుక్త టీంలను ఏర్పరిచి తనిఖీలను చేస్తున్నామని తెలిపారు. ప్రజా ఫిర్యాదులు కార్యక్రమంలో స్వీకరించే అర్జీలు పరిష్కారానికి పోలీసు అధికారులు సత్వర చర్యలు చేపట్టి సత్వరమే ఫిర్యాదుదారులకు న్యాయం చేయాలని జిల్లా ఎస్పీ కేవి మహేశ్వర్ రెడ్డి ఆదేశించారు. శుక్రవారం కాశీబుగ్గ పోలీస్ స్టేషన్ ఆవరణంలో నిర్వహించిన ప్రజా గ్రీవెన్స్లో వివిధ సమస్యలపై ప్రజల నుంచి జిల్లా ఎస్పీ అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ ప్రజల నుంచి వచ్చిన అర్జీలను సత్వర పరిష్కారానికి పోలీస్ అధికారులు ప్రత్యేక చొరవ చూపాలని అధికారులను ఆదేశించినట్టు చెప్పారు. జిల్లాలోని కాశీబుగ్గ, టెక్కలి సబ్ డివిజన్ పరిధిలో వివిధ ప్రాంతాల కోసం ప్రతి శుక్రవారం కాశీబుగ్గ పోలీస్ స్టేషన్లో ప్రత్యేకంగా నిర్వహిస్తున్న పబ్లిక్ గ్రీవెన్స్ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల కార్యక్రమంలో ఆయా పరిసర ప్రాంతాల నుంచి వచ్చిన పలువురు ఫిర్యాదుదారులు తమ వినతి పత్రాలను అందజేశారు. పార్టీ కోసం పనిచేసే వారికి తగిన గుర్తింపు ఉంటుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. నిమ్మాడ క్యాంపు కార్యాలయంలో శుక్రవారం పొందర కూరాకుల చైర్మన్ దామోదర నరసింహ తదితరులు మంత్రిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రిని ఘనంగా సత్కరించారు. పార్టీ కోసం శ్రమించిన వారికి తగిన గుర్తింపు ఇస్తుందని మంత్రి తెలిపారు. వివాదాలకు సంబంధించిన కేసులను ఎక్కువ కాలం కొనసాగనీయకుండా మధ్యవర్తిత్వం ద్వారా సులభంగా రాజీ చేసుకోవచ్చునని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి హరిబాబు పేర్కొన్నారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో శుక్రవారం జరిగిన సదస్సులో ఆయన మాట్లాడారు. భవిష్యత్తులో ఎక్కువ కేసులు కోర్టులలో కాకుండా మధ్యవర్తిత్వం ద్వారానే పరిష్కారం అవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక మధ్యవర్తిత్వ న్యాయవాదులు పాల్గొన్నారు. గత పాలకుల వైఫల్యం కారణంగానే వెల్లువల ప్రజా సమస్యలు పెద్ద ఎత్తున వస్తున్నాయని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. శ్రీకాకుళం జిల్లా నిమ్మాడ క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ప్రజా దర్బార్కు వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు తరలివచ్చారు. వారి సమస్యలను మంత్రికి వివరించారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అభివృద్ధి, సంక్షేమాన్ని అందించాలన్న లక్ష్యంతో కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. గ్రామాల్లో రహదారికి అడ్డంగా ఉన్న విద్యుత్ స్తంభాలను తొలగించేందుకు అధికారులు డబ్బులు కట్టమంటున్నారని మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ పథకం నిధులు తమ ఖాతాల్లో జమ కాలేదని మంత్రికి వివరించారు. రెండో విడతలో జమ చేయడం జరిగిందని తెలిపారు. పలువురు అధికారులు మంత్రివర్యులకు మర్యాదపూర్వకంగా కలిశారు. అలాగే నిమ్మాడ క్యాంపు కార్యాలయంలో శుక్రవారం మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు విద్యుత్ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. నియోజకవర్గంలో జరుగుతున్న రహదారుల అభివృద్ధి పనులకు ఇబ్బందులు తలెత్తుతున్నప్పుడు విద్యుత్ స్తంభాలు తొలగించాలని సూచించారు. శ్రీకాకుళం నగరంలోని స్థానిక న్యూ బ్రిడ్జ్ రోడ్లో గల గిడుగు విగ్రహం వద్ద గిడుగు రామ్మూర్తి 162వ జయంతి కార్యక్రమంను తెలుగు రచయితల వేదిక సభ్యులు ఈరోజు ఘనంగా నిర్వహించారు. తెలుగు భాషాభ్యుదయానికి గిడుగు చేసిన కృషి ప్రశంసనీయమైనదని, భావి తరాలకు ఆయన రచనలు ఆదర్శంగా నిలుస్తాయని తెరవే అధ్యక్షులు ఉత్తరవెల్లి నాగేశ్వరరావు ఈ సందర్భంగా తెలిపారు. ప్రధాన కార్యదర్శి రఘుపాత్రుని వెంకట రమణమూర్తి మాట్లాడుతూ గిడుగు రామ్మూర్తి తెలుగు భాషతో పాటు సవర భాషాభ్యుదయానికి ఎనలేని కృషి చేశారని తెలిపారు. వాడుకలో తెలుగు భాషకు ప్రాచుర్యం గణనీయంగా తగ్గుచున్న ఈ తరుణంలో ప్రాచీన భాషగా గుర్తించబడి ఎంతో ఘన చరిత్ర గల తెలుగు భాషను పరిరక్షించుకోవాల్సిన ఆవశ్యకత ప్రతి ఒక్కరిపై ఉన్నదని ఉద్ఘాటించారు. ఈ సందర్భంగా కవులు గిడుగుపై వ్రాసిన కవితను చదివి వినిపించారు. కవులు డాక్టర్ బారువ కోమలరావు, వావిలపల్లి రాజారావు, కిల్లాన శ్రీనివాస్ తదితరులు గిడుగు సాహితీ ప్రస్థానంపై ప్రసంగించారు. కార్యక్రమంలో తెరవే సభ్యులు ఇద్ది పాపయ్య, అయ్యండి ప్రసాద్, మంగిపూడి శ్రీనివాసరావు, ఎం ఉపేంద్ర శర్మ, పూడి జనార్దన్ రావు, బోగెల ఉమామేశ్వరరావు, డబ్బీరు గోవిందరావు, వాడాడ శ్రీనివాస్, కుప్పిలి త్రినాథరావు, కొప్పల సూర్యనారాయణ, కిమ్మి సంతోష్ కుమార్, షోడవరం ఈశ్వరరావు, ఎస్ బ్రహ్మాజీ, పి ఆనందరావు తదితరులు పాల్గొన్నారు.
నగరంలోని స్థానిక విశాఖ కాలనీ పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఎమ్మెల్యే శంకర్ ఆధ్వర్యాన ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రతి సమస్యకు గొండు శంకర్ తనదైన శైలిలో పరిష్కార మార్గం చూపిస్తుండటంతో శ్రీకాకుళం అర్బన్, రూరల్, గారమండల ప్రజలు, వికలాంగుల బృందం ప్రజా దర్బార్కు వచ్చి తమ సమస్యలను విన్నవించుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజలు సమస్యలను తమ దృష్టికి తీసుకువస్తే సంబంధిత అధికారులతో సంప్రదించి సమస్య పరిష్కరించే దిశగా ప్రయత్నాలు చేస్తున్నామని, ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. కూటమి ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కారానికి పెద్దపీట వేస్తుందని, సూపర్ 6లో ఇచ్చిన హామీలను అమలుపరుస్తూ తిరుగులేని సుపరిపాలన అందిస్తుండటంతో ప్రజలు సంతోషంగా ఉన్నారన్నారు. గడిచిన కాలంలో కూటమి అమలుపరిచిన పథకాలే ఇందుకు నిరసనమని, రానున్న కాలంలో రాష్ట్ర అభివృద్ధిని చూస్తారన్నారని, ప్రజా సమస్యల పరిష్కారమే నా ధ్యేయమని, అందరికీ అందుబాటులో ఉండి న్యాయం జరిగేలా చూస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, క్లస్టర్ ఇన్ఛార్జీలు తదితరులు పాల్గొన్నారు. మేజర్ ధ్యాన్ చంద్ జయంతిని పురస్కరించుకుని చిలకపాలెంలోని శ్రీ శివాని కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ సముదాయంలో జాతీయ క్రీడా దినోత్సవాన్ని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ముందుగా కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ వై శ్రీనివాసరావు మేజర్ ధ్యాన్ చంద్ చిత్రపటం ముందు పువ్వులతో నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశానికి ఒలింపిక్స్లో వరుస బంగారు పతకాలు సాధించడంలో ఆయన చేసిన కృషి వర్ణించలేనిదని అన్నారు. 1928లో జరిగిన ఒలింపిక్స్ నుంచి 1964లో జరిగిన ఒలింపిక్స్ వరకు వరుస పతకాలు సాధించారంటే ధ్యాన్ చంద్ చేసిన పునాది అని పేర్కొన్నారు. అందుకే ఆయనను హాకీ మాంత్రికుడిగా పిలుస్తారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా పోటీల్లో విజేతలకు బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ జిటి చంద్రశేఖర్, ఫిజికల్ డైరెక్టర్ టి బాలాజీ, విభాగాధిపతులు వై జగదీష్, రేవంత్ కుమార్, సూర్యనారాయణ, సాయి సుధా, కె మధుకుమార్, రవికుమార్, డాక్టర్ బి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. జిల్లాలో వినాయక చవితి ఉత్సవాలు జరుగుతున్న నేపథ్యంలో జిల్లా ఎస్పీ కేవి మహేశ్వర్ రెడ్డి ఆదేశాలతో గురువారం జిల్లాలోని వినాయక విగ్రహాలు ప్రతిష్ఠించిన మండపాలను సందర్శించిన జిల్లా పోలీసు అధికారులు, సిబ్బంది సందర్శించి భద్రతా ఏర్పాట్లు పరిశీలించారు. ఈ క్రమంలో వినాయక మండపాల వద్ద కమిటీ సభ్యులతో పాటు పోలీస్ అధికారులు మాట్లాడుతూ నిబంధనల మేరకు జాగ్రత్తలు పాటించాలని, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు, గొడవలు జరగకుండా భక్తి శ్రద్ధలతో ఉత్సవాలు జరుపుకోవాలని, సీసీ కెమెరాల అవకాశం మేరకు ఏర్పాటు చేసుకోవాలని పోలీస్ అధికారులు కమిటీ సభ్యులకు సూచించారు. అత్యవసర సమయంలో డైల్ 100-112 నెంబర్కు సమాచారం అందివ్వాలని, పోలీస్ శాఖ తరపున అన్ని జాగ్రత్తలు తీసుకుంటామని, నిమజ్జనం సమయంలో పోలీస్ శాఖ జారీ చేసిన నిబంధనలు తప్పకుండా పాటించాలని కోరారు. గణేష్ ఉత్సవాలు ప్రజా భద్రత, శాంతి భద్రత కోసం పోలీసుల పర్యవేక్షణ చేశారు. కొన్ని చోట్ల కమిటీ సభ్యులతో సమావేశమై మండపాల వద్ద ట్రాఫిక్ నియంత్రణ, విద్యుత్, అగ్ని ప్రమాదాల నివారణ చర్యలు చేపట్టి నిమజ్జన తేదీ, సమయం ముందుగా తెలపాలని, నిమజ్జన రోజున అనుసరించవలసిన జాగ్రత్తలపై సూచనలు చేశారు. ప్రజల సహకారంతో గణేష్ నవరాత్రి ఉత్సవాలు శాంతియుతంగా నిర్వహించేందుకు జిల్లా పోలీస్ శాఖ పటిష్టమైన చర్యలు చేపట్టామని తెలిపారు. పొన్నాడ గ్రామంలో శుక్రవారం బాల్య వివాహాలు, చిన్న వయసులోనే గర్భాధారం అంశాలపై అవగాహన సదస్సును డిఎల్ఎస్ఏ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా సంస్థ కార్యదర్శి హరిబాబు మాట్లాడుతూ బాల్య వివాహాల వలన బాలికలకు జరిగే అనర్థాలు, సమస్యలను గురించి వివరించారు. బాల్య వివాహం చేయించే ప్రతి ఒక్కరికి శిక్ష తప్పదన్నారు. పిల్లలతో తల్లిదండ్రులు ఎక్కువ సమయం కేటాయించడం వలన వారి మధ్య అవినాభావ సంబంధం కలిగి పిల్లలు చేరువలో ఉంటారని తెలిపారు. చిన్నతనంలోనే పెళ్లి చేసి పిల్లల బంగారు భవిష్యత్తును పాడు చేయకండి అని చెప్తూ బాల్య వివాహాలకి వ్యతిరేకిస్తూ ఇక ముందు చేయబోమని ప్రజలతో ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో సబ్ ఇన్స్పెక్టర్ వి సందీప్ కుమార్, న్యాయవాది జి ఇందిరా ప్రసాద్, ప్రెసిడెంట్ ఎన్ యమున, ఎంపీడీఓ ఎస్ హరిహర్రావు, ఎంఆర్ఓ బి గోపాలరావు, పంచాయతీ సెక్రటరీ కె వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు. వేప, పసుపు ఈ రెండింటికి మన దేశంలో ప్రత్యేక స్థానం ఉంది. ఈ రెండింటిని శతాబ్దాలుగా ఆయుర్వేదంలో వినియోగిస్తున్నారు. ప్రతి ఇంటిలో అందుబాటులో ఉండే ఈ ప్రకృతి ఔషధాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలేంటో ఈరోజు ప్రసారమయ్యే ఆరోగ్యమే మహాభాగ్యంలో తెలుసుకుందాం. వేప ఆకులు, పసుపును తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఈ రెండింటిని కలిపి ప్రతిరోజు తీసుకుంటే సాధారణ ఫ్లూ నుంచి తీవ్రమైన వ్యాధుల వరకు అన్ని సమస్యల నుంచి మనల్ని మనం కాపాడుకోవచ్చని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. వేప, పసుపు నీటితో ప్రయోజనాలేంటో ఇక్కడ తెలుసుకుందాం. వేప, పసుపులో ఉండే ఔషధ గుణాలు మనల్ని బ్యాక్టీరియా, ఫంగస్ వల్ల ఎన్నో వ్యాధుల నుంచి కాపాడతాయి. ఇందులో ఉండే యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ గుణాలు బ్యాక్టీరియా, ఫంగస్తో పోరాడి మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. వాతావరణంలో మార్పుల వల్ల జలుబు, దగ్గు, ముక్కు దిబ్బడ వంటి సమస్యలు సర్వసాధారణం.
సర్వసాధారణం. అలాంటి పరిస్థితుల్లో వేప, పసుపు చక్కగా పనిచేస్తాయి. వైరల్ ఫ్లూతో ఇవి చాలా ప్రభావవంతంగా పోరాడతాయి. పసుపులో ఉండే యాంటీవైరల్ గుణాలు వైరల్ ఫ్లూ నుంచి త్వరగా బయటపడేందుకు సహాయపడతాయి. వేప, పసుపులో ఉండే యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు మన శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. వేప, పసుపు తీసుకోవడం వల్ల చర్మంలోని మృత కణాలు తగ్గుతాయి. అంతేకాకుండా శరీరాన్ని డీటాక్సిఫై చేయడం ద్వారా మన బాడీలోని మలినాలను బయటకు తొలగిస్తాయి. దీనివల్ల ఆరోగ్యంతో పాటు చర్మం కూడా అందంగా తయారవుతుంది. చర్మం బిగుతుగా మారడం వల్ల మరింత యవ్వనంగా కనిపిస్తారు. ఒక గ్లాస్లో గోరువెచ్చని నీటిని తీసుకోవాలి. 5-6 వేపాకులు మెత్తగా నూరి ఆ మొద్దను నీటిలో వేయాలి. ఆ తర్వాత చిటికెడు పసుపు కూడా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని బాగా కలిపి ప్రతిరోజు ఉదయం ఖాళీ కడుపుతో తాగాలి. ఇలా చేస్తే కొన్ని రోజుల్లోనే మీ శరీరంలో మార్పులు కనిపిస్తాయి. అనారోగ్య సమస్యలు తగ్గడంతో పాటు చర్మం కాంతివంతం అవుతుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఈరోజు వార్తల్లో ఒక మంచి మాట విందాం, ఆచరిద్దాం. సమాజ శ్రేయస్సును కాంక్షించే మహనీయుల మాటల్లోంచి ఈరోజు. జీవనం గమనం గమ్యం. ఋషి చింతన. మౌనం సమ్మతిని ఇస్తుంది, త్యాగం ముక్తిని ఇస్తుంది. జంతువులు తమ చూపులోనే వాటి భాష వ్యక్తీకరింపబడుతుంది. చెట్లు తమ పరిసరాలలోనే తమ శక్తిని నింపబడతాయి. ఋషులు తమ ఏకాంతములోనే చైతన్యమును అనుభూతిపరచగలరు. ఓం శ్రీ గాయత్ర్యై నమః. స్పందన ప్రేక్షకుల కోసం స్పందన న్యూస్ ఇప్పుడు యూట్యూబ్లో అందుబాటులో ఉంచడమైంది. SDV స్పేస్ స్పందన అని టైప్ చేసి వీక్షకులు తమ అనుకూలమైన సమయంలో న్యూస్ వీక్షించగలరు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరలా ప్రసారం అయ్యే స్పందన న్యూస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. మీ మాటే మా బాట.